వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. దేశ రాష్ట్ర అభివృద్ధి కోసం డబుల్ ఇంజన్ సర్కార్ తెచ్చుకుందామని అనంతపురం జిల్లా కూటమి అభ్యర్థులు పిలుపునిచ్చారు. నగరంలోని ఎస్ఆర్ గ్రాండ్ హోటల్లో అనంతపురం పార్లమెంట్ పరిధిలోని టీడీపీ, బీజేపీ, జనసేన నాయకుల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని, ప్రచార కార్యక్రమాలు ఎలా నిర్వహించాలన్న దానిపై సమాలోచనలు చేశారు. ఈ సందర్భంగా రాయదుర్గం అభ్యర్థి మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ సీఎం జగన్ పచ్చి అబద్ధాలతో ఇన్ని రోజులు పాలన సాగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 లక్షలు ఇల్లు కడతామని చెప్పి ఒక ఇల్లు కూడా కట్టలేకపోయారని చెప్పారు. అనంతపురం పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముఖ్య నాయకులందరూ కూడా కలిసి సమావేశమై ఈ పార్లమెంటు పరిధిలో ఉన్న తాజా రాజకీయ పరిస్థితులను, ఎన్నికల సన్నద్ధతకు ఆయా నియోజకవర్గంలో జరుగుతున్న ఏర్పాట్లను సమీక్ష చేసుకున్నాం. 3 పార్టీలు ఉమ్మడిగా కలిసి పనిచేసి 7 అసెంబ్లీ స్థానాల్లోనూ ఎన్డీఏ అభ్యర్థులను తిరుగులేని మెజార్టీతో గెలిపించుకోవడంతో పాటు అనంతపురం పార్లమెంటు స్థానం నుంచి అంబికా లక్ష్మీనారాయణ గారిని అత్యధికమైన మెజార్టీతో పార్లమెంటుకు పంపించాలని మేము నిర్ణయం చేసుకున్నాం. దానికి అనుగుణంగా ఎన్నికల వ్యూహాల రచనలో 3 పార్టీల భాగస్వామ్యం ఉండాలని, వాటి అమలులో 3 పార్టీలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలే కాకుండా అనుబంధ విభాగాల ప్రతినిధుల భాగస్వామ్యం కూడా ప్రధానంగా ఉండాలని చర్చ చేసుకున్నాం. చాలామంది 3 పార్టీలకు సంబంధించిన సీనియర్ నాయకులు కూడా వాళ్ళ అనుభవాలని, ఆలోచనలని సమావేశంలో పంచుకున్నారు. రాష్ట్రంలో ఒక అరాచక పరిపాలనను 5 ఏళ్లుగా చూసాం. జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడెప్పుడు దించేద్దామా, చంద్రబాబు నాయుడు గారి చల్లని పరిపాలన మళ్ళా తెచ్చుకుందామా అనే నిశ్చితార్థంతో ప్రజలందరూ కూడా ఉన్నారు. ఇలాంటి ఒక అనుకూలమైన వాతావరణంలో అందరము సీనియర్లు కూర్చొని ఒకటి అనుకుంటున్నాం. 1994 నాటి రాజకీయ పరిస్థితులు, అట్లాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీకి అనుకూలమైన వాతావరణం కనిపిస్తూ ఉంది. 160 స్థానాలకు తగ్గకోకుండా అసెంబ్లీలోనూ, 23 స్థానాలకు తగ్గకుండా పార్లమెంటులోనూ మేము గెలిచి ఉమ్మడి ప్రభుత్వాన్ని, డబుల్ ఇంజన్ సర్కార్, ప్రధాని నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఏదైతే దేశ ప్రజలకు చెప్తా ఉన్నారో ఆ రకమైన డబుల్ ఇంజన్ సర్కారు ఈ రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఏర్పాటు కావడానికి ఆంధ్రప్రదేశ్ పాత్ర కూడా పోషించాలని మేము గట్టిగా నిర్ణయం తీసుకున్నాం. 5 ఏళ్ల విధ్వంసకర పరిపాలనలో, అరాచక పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అన్యాయానికి గురైనారు. ఏ వర్గము సంతృప్తిగా లేదు, ఏ వర్గము జగన్మోహన్ రెడ్డి పరిపాలన పర్వాలేదనే పరిస్థితుల్లో కూడా లేదు. అన్ని వర్గాల ప్రజలను బాధితులుగా మార్చాడు జగన్మోహన్ రెడ్డి. సంక్షేమంలో కోతలు, అభివృద్ధి అనేది అసలే కనిపించడం లేదు. దీనివల్ల ఈ రాష్ట్రం కోసం తెచ్చిన 12 లక్షల కోట్ల అప్పు ఏమైపోయిందో తెలియని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు, నేను బటన్ నొక్కా అని. బటన్ నొక్కి ఇచ్చిన 2,70,000 కోట్ల రూపాయల డబ్బులో 1,35,000 కేంద్రం నుంచి వచ్చినవి ఉన్నాయి.